రెడ్డి చెరువు టూమ్ కొత్తగా అది ప్రాబ్లం ఉన్నది, పాతది రిపేర్. ఈ కరెంటు ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. మొత్తంలో ఇట్లా ఉదయం 3 గంటలు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా వస్తుంది. తెలంగాణ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిస్తే కొంచెం నిదానంగా ఒక టైం ప్రకారం కరెంట్ ఈ 3 డిపార్ట్మెంట్ వైజ్గా రాస్తుంది. దేనికి డిపార్ట్మెంట్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లకుండా ఆర్మూర్ మండల కేంద్రంలో ప్రజావాణిని మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన రైతు ప్రతినిధులం ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి కొన్ని సమస్యల మీద విన్నవించుకోవడం జరిగింది. ఈ ఇరిగేషన్కు సంబంధించిన కొన్ని తూములు చాలా మట్టుకు రిపేర్లో ఉన్నాయి, కొన్ని తూములు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్లారెడ్డి చెరువుకు సంబంధించింది కానివ్వండి, రెడ్డి చెరువుకు సంబంధించింది కానీ, మర్రికుంటకు సంబంధించింది కానీ ఆ తూములను అలుగులను రిపేర్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఈ ప్రజావాణిలో కోరడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ రైతులు ఎవరైతే పంట పొలాలు పండిస్తున్నారో అక్కడ విద్యుత్ అనేది సరైన పద్ధతిలో రావడం లేదు. దానివల్ల రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు పంట పొలాలకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము రైతులందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఉదయం 3 గంటల నుంచి పడితే సాయంత్రం 6 గంటల వరకు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని మేము సంబంధిత అధికారులను కోరడం జరిగింది. రాత్రి కరెంట్ రావడం వల్ల రైతులకు అన్ని విధాల ఇబ్బందులు అయితే పాము కాటుకు గురవుతారు. కాబట్టి డేలోనే కరెంటు పూర్తిగా ఇవ్వాలని మేము సవినయంగా అధికారులను కోరడం జరిగింది. అట్లాగే ఏదైతే యూరియా యాప్ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిన తర్వాత యూరియాని కూడా మనం బుక్ చేసుకుందామంటే బుక్ చేసుకునే పరిస్థితి దాంట్లో బుక్ కావడం లేదు. కాబట్టి మీరు కూడా సంబంధిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు తెలియజేసి ఈ అర్బన్ ప్రాంతంలో ఈ యూరియా యాప్ వల్ల డౌన్లోడ్ కాకపోవడం ఈ అర్బన్ ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని కూడా సమస్యను తొలగించవలసిందిగా మేము సవినయంగా అధికారులను కోరడం జరిగింది. అట్లాగే మా రైతులందరూ కూడా కలిసి సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే 401 సర్వే నంబర్ ప్రొవిజన్ దాంట్లో ఉండడం వల్ల వారి తరాలకు వారి మార్పిడి కావడం లేదు. కాబట్టి ఆ సమస్యను కూడా సంబంధిత అధికారులు తొందరగా పరిష్కారం చేయాలని మేము సవినయంగా కోరుతున్నాం.